సలార్ కల్కి 2898 ఏడి సినిమాలు గ్రాండ్ సక్సెస్ అందుకోవడంతో డార్లింగ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. వరుస ప్రాజెక్ట్స్ కు ఓకే చెప్పేసి అందరికీ షాక్ ఇస్తున్నాడు. రాజా సాబ్ తో హిట్ కొట్టి హ్యాట్రిక్ స్టార్ గా అవతరించాలని ప్లాన్ చేస్తున్నాడు. మారుతి దర్శకత్వం వహిస్తున్న రాజా సాబ్ పై మంచి అంచనాలున్న సంగతి తెలిసిందే. పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ కావడంతో తిరుగులేదనే టాక్ వినిపిస్తోంది. ఇప్పటికే రిలీజ్ అయిన ప్రభాస్ లుక్ సహా ప్రతిదీ మంచి బజ్ తీసుకొచ్చింది. దీంతో రిలీజ్ తేదీ కోసం ప్రేక్షకాభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే ఏప్రిల్ 10న రిలీజ్ చేస్తున్నట్లు కూడా ప్రకటించారు. ఆ తేదీ ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్నారు. అయితే ఇంకా 5 నెలల సమయం ఉన్నప్పటికీ పోస్ట్ ప్రొడక్షన్ విఎఫ్ఎక్స్ పనులు బోలెడు ఉండడంతో అప్పటికంతా పూర్తవడం డౌట్ అంటున్నారు. దీంతో ది రాజా సాబ్ ఏప్రిల్ 10 విడుదల కావడం లేదన్న టాక్ ఫిలిం నగర్ వర్గాల్లో నుంచి బలంగా వినిపిస్తోంది. అయితే ఇందులో ఎంతవరకు నిజం ఉందో తెలియదు, కానీ పోస్ట్ పోన్ గురించి వస్తున్న లీక్స్ మాత్రమే గట్టిగా సౌండ్ చేస్తున్నాయి. ఒకవేళ ఇదే జరిగితే కనుక డార్లింగ్ అభిమానులకు మళ్ళీ నిరాశ తప్పదు. మరోవైపు ఒకవేళ రాజాసాబ్ ఆగితే విశ్వంభరణ్ని దించే ఆలోచనలో యువి క్రియేషన్స్ సీరియస్గా ఉందట. ఇప్పటికే షూట్ దాదాపు పూర్తి కావస్తుందని, ఫిబ్రవరిలోగా కొలిక్కి తేవాలని మూవీ టీం లక్ష్యంగా పెట్టుకుందట. సంక్రాంతిలోగా ఏదో ఒక నిర్ణయం తీసుకొని పండగకు మొదటి లిరికల్ సాంగ్ వదిలే ఆలోచనలో ఉన్నారట చిత్ర బృందం. ఇక ఏమవుతుందో చూడాలి. రాజాసాబ్ ముందు ఎంట్రీ ఇస్తాడా లేదా చిరు ముందు ఎంట్రీ ఇస్తాడా అనే విషయం రాజాసాబ్ రిలీజ్ డేట్ మీద డిపెండ్ అయి ఉంది. గత కొన్ని సంవత్సరాలుగా పాన్ ఇండియా సినిమాలు చెప్పిన డేట్లకు రాలేని పరిస్థితులు క్రమంగా పెరుగుతున్నాయి. కనీసం 2-3 తేదీలు మారకుండా ఎవరూ లేరు. మరి రాజాసాబ్ అదే రూట్ పడుతుందా అనేది ప్రొడక్షన్ హౌస్ మీద ఆధారపడి ఉంటుంది. పైగా ఇప్పటిదాకా ఇండియన్ స్క్రీన్ మీద చూడని అతిపెద్ద హారర్ గ్రాండియర్ ఇవ్వబోతున్నట్లు నిర్మాత టీజీ విశ్వప్రసాద్ అనౌన్స్ చేశారు. దీంతో ఈ సినిమాపై ఇంకాస్త అంచనాలు పెరిగిపోయాయి. ఎప్పుడెప్పుడు ఈ సినిమాను చూద్దామా అని ఫ్యాన్స్ కాదు డార్లింగ్ డై హార్ట్ ఫ్యాన్స్ చాలా ఇంట్రెస్టింగ్గా వెయిట్ చేస్తున్నాను. ఇంకేమవుతుందో చూడాలి. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.